ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంప్రదాయ శోభితంగా భగవద్ రామానుజులకు తైల సమర్పణ. తిరుమలలో ఘనంగా భాష్యకారుల తిరుచి ఉత్సవం. తిరుమల రెండో ఘాట్ రోడ్లో త్రోవ భాష్యకారుల ఉత్సవాలు. టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో విశేష ఆరాధనలు. చంద్రప్రభ వాహన సేవలో అగస్త్యేశ్వరుని అనుగ్రహం. నారాయణవనం సముదాయంలో బ్రహ్మోత్సవాలు. శ్రీవారికి సేవ చేసే అవకాశం ఎంతో అదృష్టం. పౌర దినోత్సవంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర. తిరుమల క్షేత్రంలో ఈ నెల 23 నుండి పద్మావతి దేవి పరిణయోత్సవాలు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న నారాయణగిరి ఉద్యానవనం. తిరుమల క్షేత్రంలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ధ్వజస్తంభ ప్రదక్షిణగా చందనం, తైలం తీసుకుని ఆలయానికి చేరుకుని స్వామివారికి, శ్రీ భాష్యకారుల వారికి సమర్పించారు. అనంతరం భాష్యకారులు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. మాడవీధులలో భక్తులు శ్రీ భాష్యకారుల వారికి కర్పూర నీరాజనాలు సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్న భాష్యకారుల వారికి పడికావలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. కదిసి మోక్ష సాకారము తానై ఉదుటున నిలిచెని ఉడయవరు. కదిసి మోక్ష సాకారము తానై ఉదుటున నిలిచెని ఉడయవరు. ఇదిగో శ్రీ వెంకటేశ్వరుని ఈడై, ఇదిగో శ్రీ వెంకటేశ్వరుని ఈడై పొదలుచునున్నాడు భువిని ఉడయవరు. ఇదిగో శ్రీ వెంకటేశ్వరుని ఈడై పొదలుచునున్నాడు భువిని ఉడయవరు. పొదలుచునున్నాడు భువిని ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్లనంతుడే ఈ ఉడయవరు. తిరుమల రెండవ ఘాట్ రోడ్లోని త్రోవ భాష్యకారుల సన్నిధిలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో భాష్యకారుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్, ఆలయ అర్చకులు నూతన వస్త్రాలను తీసుకుని భాష్యకారుల వారికి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని
పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు విశేష క్రతువులను శాస్త్రోక్తంగా జరిపి హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ అగస్తీశ్వర స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. గజపుష్ప మాలలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించిన శివపార్వతులను చంద్రప్రభపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం పురుషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో రవిచంద్ర మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికి సంబంధించిందని తెలిపారు. అందరూ స్వయం అనుభూతితో పనిచేయాలని సూచిస్తూ ప్రభుత్వం ప్రజల మధ్య ఉద్యోగులు వారధిలా ఉండాలని వివరించారు. చట్ట పరిపాలనా సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. పరస్పర సహకారంతో సమూహంగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని తెలిపారు. అలాగే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని, వీలైనంత వరకు తెలుగులోనే భావ వ్యక్తీకరణ చేయాలని సూచించారు. టీటీడీలో మొదటిసారి జాతీయ పౌర దినోత్సవాన్ని ఉద్యోగుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్షేత్రస్థాయి అనుభవాలను వినియోగించుకుంటూ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. టీటీడీలో అభిప్రాయాల సేకరణ విధానం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, నిరంతరం శిక్షణ అవసరమని, మంచి ఫలితాల కోసం జ్ఞానంతో పాటు అనుభవం కూడా ఉండాలన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. టీటీడీలో ఈ ఏడాదిలో పదవి విరమణ చేయనున్న పలువురు అధికారులకు ఈవో పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ టీవీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తైల సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు తైలాన్ని తీసుకుని ప్రాకార ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ గోవిందరాజస్వామి వారికి, శ్రీ గోదాదేవికి, శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి, శ్రీ భాష్యకారుల వారికి తైల సమర్పణ చేశారు. భాష్యకారుల వారిని చందనంతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీ భాష్యకారుల వారిని తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం భాష్యకారుల వారు తిరుచిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. టీటీడీ చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు గోష్ఠిగానాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ భాష్యకారుల వారి సన్నిధిలో భాష్యకారుల వారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, కొబ్బరి నీరు, తేనె, చందనం,
తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. శ్రీనివాసుని హృదయేశ్వరి హరిదేవేరి శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను అంగరంగ వైభవంగా శోభాయమానంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతిదేవి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నారాయణగిరి ఉద్యానవనంలో ఇందుకోసం ప్రత్యేకంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. టీటీడీ ఉద్యానవన శాఖ, పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ సంస్థ సహకారంతో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవ వేడుక మండపాన్ని అందంగా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం తమిళనాడుకు చెందిన 100 మంది అలంకార సిబ్బంది గత 6 రోజులుగా శ్రమిస్తున్నారు. మండపానికి ఇరువైపులా దశావతారాలు, నడుమ స్వామివారికి ఇరువైపులా జయా విజయులను ఏర్పాటు చేశారు. మండపం చుట్టూ నెమళ్లు, మండపంలో గుడిగంటలు, మండపంపై గరుక్మంతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మండపం ముందు భాగంలో గజరాజులు, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నడిపించే దేవాలయంగా వినుతికెక్కిన తిరుపతిలోని టీటీడీ బర్డ్ ఆసుపత్రి వేలాది మంది రోగులకు విశిష్టమైన సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న జేఈఓకు బర్డ్ రెసిడెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామూర్తి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలోని ఎక్స్రే యూనిట్లను పరిశీలించి వాటి పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎక్స్రే తీయించుకోవడానికి వేచి ఉన్న పలువురు రోగులతో జేఈఓ మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రి అందిస్తున్న వైద్య చికిత్సలపై ఆరా తీసి సంతృప్తిని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా గుడిమల్లం ఖ్యాతి గడించింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆలయంలో పునరావర్తన, జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రధాన అర్చకులు ఎస్ఎన్ వంశీకృష్ణ శర్మ, అర్చకులు పివై పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదఘోష, విఘ్నేశ్వర పూజ, శుద్ధి, పుణ్యాహవచనం, మూర్తి హోమం, దిశా హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రపారాయణ హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన మంగళవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతికి చెందిన పురాణ పండితులు కేఈఎల్ నరసింహన్ శ్రీ రామానుజాచార్యులు తిరుమల కైంకర్యం అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె చంద్రశేఖర్ భాగవతార బృందం హరికథా గానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఉంచి పుష్పమాలలతో అలంకరించారు. ఆ తర్వాత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. కడప జిల్లా వల్లూరు మండలంలో పవిత్ర పంచనది సంగమ క్షేత్రంలో అనుగ్రహిస్తున్న పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, దివ్య పరిమళ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయంలోని మండపంలో చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపయుత ధారణ, కన్యాదానం, మధుపర్కం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతిని వేడుకగా నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ శంకరాచార్యులకు, అలాగే విఘ్నేశ్వరుడికి అర్చకులు పలు రకాల ఫల రసాలతో కమనీయంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత మూలమూర్తులకు పుష్పమాలలు, కవచధారణతో అలంకరించి హారతులు అందజేశారు. ఇక శ్రీ శంకరాచార్యుల ఉత్సవ మూర్తిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాకారంలో శంకరాచార్యుల ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. వరంగల్ జిల్లా ఊకల్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ నాగేంద్ర స్వామివారు విశేష పుష్పాలంకరణతో పరిమళ భరితంగా అనుగ్రహించారు. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ నాగేంద్ర స్వామి వారికి అర్చకులు ముందుగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పవిత్ర ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నాగేంద్ర స్వామివారిని గర్భాలయాన్ని పరిమళ భరిత పుష్ప తోరణాలతో సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు.
ఖమ్మం జిల్లా జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శివ పూజలు జరిగాయి. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శివాలయంలో అర్చకులు వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని పరమశివుడికి ఆరాధనలు నిర్వహించారు. పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకాలను పఠనం చేస్తూ మహాదేవుడికి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవంలో భాగంగా వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి వారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో చూడచక్కగా అభిషేకాలను పూర్తి చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కార్తికేయుణ్ణి సేవించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో శంకరాచార్యుల వారి జయంతిని వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వయంభూ శంభులింగేశ్వరునికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు జరిపి ఆరాధనలు నిర్వహించారు. ఆ తర్వాత శంకరాచార్యుల వారి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి గణపతి పూజ, పుణ్యాహ వాచనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 73,324 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,955 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.